అక్టోబర్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు. అసలు ఎవరికైనా ఎందుకు తడుతుందండి ఇది? 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు రద్దు చేయాలని చెప్పి ప్రధానమంత్రికి లేఖ రాయాలన్న ఆలోచన ఎవరికైనా, నాకైతే తట్ల, మీకు కూడా నాకు తెలిసినంత వరకు ఎవరికి సామాన్యునికి తట్టదు. ఎందుకు తడుతుందంటే ఎవరికైనా కూడా ప్రధానమంత్రికి ఒక లేఖ రాయాలి, సడన్గా 500 రూపాయల నోట్లు 1000 నోట్లు తీసేయండి అని చెప్పి ఎందుకు తడుతుంది? ఎవరికి తట్టదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి తట్టింది. ఎందుకు తట్టింది అని అంటే ఆయనకి ఇంత ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి, అది ఎట్లా జరగబోతుంది కాబట్టి ఒకవైపున తాను చక్కబెట్టుకుంటా ఉన్నాడు, మరోవైపున అది జరిగినప్పుడు క్రెడిట్ నేనే తీసుకోవచ్చు కదా అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటో తెలుసా? కరెక్ట్గా నవంబర్ 8వ తారీఖునకు 3 రోజుల ముందు 2 రోజుల ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 199 రూపాయలు ఉన్న హెరిటేజ్ షేరు 2.5 సంవత్సరంలో 909 రూపాయలు పాకింది. 450% పాకింది. నిజంగా దేశం మొత్తం కరువుతో అల్లాడుతుంది. సౌత్ ఇండియా మొత్తం కరువు, అన్ని రకాలుగా రాష్ట్రం కరువు, అన్ని రకాలుగా దెబ్బతింటా ఉన్న పరిస్థితులు.